భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం మహాపట్టాభిషేకం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు విచ్చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, వీఐపీలు, వీవీఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పిఓ రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, దేవస్థానం ఈవో కె దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రామాలయం దక్షిణ అయోధ్యగా పేరుగాంచి శ్రీరామనవమి అంటేనే భద్రాచలం. భారతదేశంలో అయోధ్యలో జరిగిన ఇంకెక్కడ జరిగినా భారతదేశంలో శ్రీరామనవమి అంటే భద్రాచలానికి ఉన్న ప్రాశస్త్యం, దాని యొక్క ప్రాముఖ్యత, శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, లక్ష్మణ వారు సహా ఈ ప్రాంతంలో నడయాడినటువంటి ప్రాంతం, పుణ్యభూమి. ముఖ్యంగా ఆనాడు గిరిజనులకు ఆరాధ్య దైవంగా, ఈనాడు సకల ప్రజలకి ఈనాడు శ్రీరామచంద్రుడి యొక్క ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గోదావరి పుష్కరాలు గతంలో కూడా మనం చూసాం. పుష్కరాలకి లక్షల మంది భద్రాచల పుణ్యక్షేత్రంలో స్నానం చేసి రాముని దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్క రోజున 5-6 లక్షలు మంది వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే గోదావరి మీద రెండో బ్రిడ్జి నిర్మాణానికి కూడా రాముడు సహకారంతో చేసే అవకాశం ఉంది. ఆనాడే భద్రాచలానికి రావాలంటే సరైన రహదారి లేదని చెప్పి ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించి అమరావతి నుండి భద్రాద్రికి, తర్వాత మళ్ళీ నాకు వేరే ప్రభుత్వంలో అవకాశం వచ్చినా కూడా ఈ యొక్క భద్రాచల పుణ్యక్షేత్రానికి జాతీయ రహదారులతో పాటు, రైల్వేస్ తోటి పాటు, ఎయిర్వేస్ తోటి పాటు, వాటర్ వేస్, రేపు పోలవరం పూర్తయిన తర్వాత నదీ జలాల యొక్క వ్యవహారంలో కూడా మనం గోదావరిని ఒక పర్యాటక ప్రాంతంగా, అదేవిధంగా ప్రయాణానికి సౌకర్యం వచ్చేటట్టుగా గతంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళే మనకి దుమ్మగూడెం నుంచి ఈనాడు బకింగ్హామ్ కెనాల్ మీదుగా చెన్నైకి సరుకులు రవాణా చేసుకునేటటువంటి ఈ గోదావరి నదిని మళ్ళీ పునరుద్ధరించాలనేది నా మనసులో కోరిక. ఈ భద్రాచల ఆలయ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో చేస్తే ఈ యొక్క కొత్తగూడెం జిల్లాకే కాకుండా తెలంగాణలోకే కాకుండా దక్షిణ భారతదేశానికే ఒక వన్నె తెచ్చేటటువంటి దక్షిణ అయోధ్యని అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఈనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 351 కోట్లు మనకి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. రేపు వారి చేతుల మీదుగా దీని యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని కూడా ఆయన గారు కళ్యాణానికి వస్తున్నారు కాబట్టి కళ్యాణానికి ముందే ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, భద్రాచల అభివృద్ధికి, పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఘాట్లు కానీ, రహదారులు కానీ, ఈ భద్రాచలం పట్టణంలో ఏ రోడ్లు అయితే ఇంకా అభివృద్ధి చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి భద్రాచలం దీని యొక్క వ్యూ చేస్తే ఈ రకంగా అవుతుంది. ఇది ఇంకొక దిశలో నుంచి చూసేటటువంటి భద్రాచలం. ఇది పూర్తయితే ఈ రకంగా ఉంటుంది. నిర్మాణ వీధులు కానీ, దాని ప్లానింగ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత దాని స్వరూపం ఈ రకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి రేపు వచ్చేటటువంటి ఈ మహత్కార్యం, శుభకార్యం, భద్రాద్రి రాముడి యొక్క ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా రామభక్తుల తరఫున స్వాగతం పలుకుతూ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరికీ